హైదరాబాద్ నడిబొడ్డున ఒక నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. ఒకవైపు సుందరీకరణ, మరోవైపు సర్వస్వం కోల్పోతున్న సామాన్యుడి ఆక్రందన. అసలు మ్యాటర్ ఏంటి? ప్రభుత్వ స్కెచ్ ఏంటి? వందల కుటుంబాల భవిష్యత్తును ఒకే ఒక్క సంతకంతో ఎలా మార్చేస్తున్నారు? టేక్ ఎ లుక్. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్. ఇది అపార్ట్మెంట్ మాత్రమే కాదు, వందలాది మధ్యతరగతి జీవుల ఆత్మ గౌరవం. ఇక్కడ ఇప్పుడు గాలి కూడా భారంగా మారింది. దశాబ్దాల కాలం ప్రతి పైసా పొదుపు చేసి నిర్మించుకున్న ఈ గూడు ఇప్పుడు కూల్చివేతకు సిద్ధంగా ఉందంటే ఏ గుండె తట్టుకుంటుంది? 10 మందో 20 మందో కాదు, అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఏకంగా 450 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గాంధీ విగ్రహం కోసం గాంధీ కలలుగన్న సామాన్యుడి గూడునే బలిస్తారా? ఇది సుందరీకరణ లేక సామాన్యుడిపై సాగుతున్న దండయాత్ర అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అత్తాపూర్, హైదర్గూడ, కిస్మత్పురాలో వార్డు సభలు నిర్వహించారు ఆర్డీఓ వెంకట్రెడ్డి. రైతులకు పరిహారం అందించే విధానాన్ని వివరించారు. బాధితుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. బాపుఘాట్ వద్ద 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గాంధీ సరోవర్ కోసం మరికొంత భూమి సేకరిస్తున్నామని ఆర్డీఓ వెంకట్రెడ్డి వివరించారు. భూసేకరణలో ఎకరాల్లో భూమి ఉన్నవారికి ఎకరా ప్రాతిపదికన, గజాల్లో భూమి ఉన్నవారికి గజాల లెక్కన పరిహారం చెల్లిస్తామని వివరించారు. కోర్టు వివాదాల్లో ఉన్నవారి భూమి హక్కు పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెంకట్రెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశించి ఉంది. ఎక్కడైతే భూసేకరణ జరుగుతున్నామో అక్కడ నష్టం జరిగే అవకాశం ఉంటుందో ఉదార స్వభావంతో చట్టంలో ఉన్న అంశాలన్నింటిని కూడా పరిశీలించి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు నష్టపరిహారం చెల్లించే విషయంలో కూడా ఉదార స్వభావంతో వివరించమని కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క రైతుకు పూర్తి అవగాహన కల్పించేసి వారి యొక్క నిర్ణయం మేరకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ముందుకెళ్తామని కూడా తెలియజేయడం. 90 ఏళ్ల వయసు, పండుటాకు లాంటి ప్రాణం. రాజమల్లయ్య కళ్ళల్లో ఇప్పుడు నీళ్లు కూడా ఎండిపోయాయి. తన తాతల కాలం నాటి భూమిని పట్టుకొని ఇదే నా లోకం, ఇదే నా సర్వస్వం, దీన్ని లాక్కుంటే నేనెక్కడ చావాలి అని వృద్ధుడు ప్రశ్నిస్తున్నాడు. ఒకే సర్వే నెంబర్లో భూమి కలిగి ఉన్న 6 కుటుంబాల ఆర్తనాదం అరణ్య రోదనగానే మారనుందా? మూసీ రివర్ కు FTL నిర్ధారణ చేయకుండా భూసేకరణ ఎలా చేస్తారని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ అని చెప్పి వేలాది మంది జీవితాలను నాశనం చేస్తూ వందలాది రైతుల యొక్క భూమి లాక్కొని ఇదొక వ్యానిటీ ప్రాజెక్ట్, అంటే ప్రభుత్వానికి చూపించుకునే ప్రాజెక్ట్. దీనివల్ల లాభం అనేది ప్రభుత్వానికే కానీ ప్రజలకు కానీ ఏ కోణాన కూడా లేదు. ఇట్లాంటి వ్యానిటీ ప్రాజెక్ట్ని ప్రజల మీద రుద్దుతూ ముఖ్యమంత్రి గారికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలనే ఒక కోరికతో ఆ కోరిక నుంచి పుట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. FTL పేర్ల మీద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నోటీసులు ఇచ్చింది. అసలు మూసీకి FTL ఎక్కడ ఉందంటున్నా? మూసీకి ఇప్పటివరకు FTL లైన్సే ఫిక్స్ చేయలేదు. MFL లైన్స్ అంటారు, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్, అదే ఫిక్స్ చేయలేదు. అది ఫిక్స్ చేయకుండా నోటీసులు ఎట్లా ఇస్తారు? సుందరీకరణ పేరుతో సామాన్యుడి గూడిని చేర్పివేస్తున్న సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరి వీడుతుందా లేక బుల్డోజర్లనే సమాధానంగా పంపుతుందా అనేది చూడాలి. ప్రభుత్వం తన సొంత భూమిని ఎకరా 150 కోట్లకు అమ్ముకుంటున్నప్పుడు రైతన్న దగ్గరకు వచ్చేసరికి పాత చట్టాల పాఠాలు చెబుతారా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. అన్నదాత కడుపు కొట్టి అతడి భూమిని లాక్కుని సుందరీకరణ చేయడం ఏంటని వార్డు సభల్లో ప్రశ్నించారు రైతులు. వార్డు సభలో బాధితులతో మా కరెస్పాండెంట్ విక్రమ్ మాట్లాడారు. మూసీ సుందరీకరణ వైపు అడుగులు పడుతున్నాయి. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు, అభిప్రాయ సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. హైదర్గూడ, అత్తాపూర్ హైదర్గూడ గ్రామంలో ఈరోజు వార్డు సభ నిర్వహించి గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి నిమిత్తం భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన అభిప్రాయ సేకరణ జరుగుతుంది. అభిప్రాయ సేకరణలో రైతులంతా కూడా తమ అభ్యంతరాలను అధికారులకు వివరించారు. మనతో పాటు ఓ రైతున్నాడు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీ భూమి ఎంత పోతుంది, దానికి అంగీకరిస్తున్నారా, ఏంటి పరిస్థితి? సర్వే నంబర్ 149, 150 సర్వే నంబర్ నాది. మేము 6-7 కుటుంబాలు, మేము పిల్లలు చెల్లెలంతా బతుకుతున్నాం. మాకు అది మా బతుకేరు పాడైపోతున్నది. మేము ఆగమైపోతున్నాం, మా పిల్లలు ఆగము, మేము ఆగము. ఇప్పుడు మాకు ఏం పరిహారం ఇస్తారో, ఏం చేస్తారో, మమ్మల్ని ఎక్కడ నిలగొడతారో అది మాకు ఇప్పుడు అవకాశం జరుగుతున్నది. మా ప్రాణాలు లేవు. అంటే ఎంత భూమి ఉంది మీకు? మాకు 4 ఎకరాల 18 గుంటలు ఉన్నది. అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. మేము అది
గవర్నమెంట్ రేట్ చేస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామంటే ఇక్కడక్కడ ఇప్పుడు పేపర్ చూస్తున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు అంతా వాళ్ళ భూములేమో 100 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు అంటున్నారు. మా దానికి వస్తేనేమో మాకు బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తామంటారు. అది ఎట్లా చేయాలి మేము? మా జీవనము ఎట్లా, మేము మాకేం బతుకుతారు, మేము ఎట్లా బతకాలి, దాన్ని బట్టి పరిష్కారం చేయమనం. మీరు ఏంటి పరిస్థితి? మీ భూసేకరణకు సంబంధించి మీరు సమ్మతిస్తున్నారా? మీ భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఏంటి? భూమికి భూమి కావాలి, అది కూడా మాకు రెవెన్యూ పరిధి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నదో మాకు ఈ భూమి వాల్యూ ఎంత ఉందో దాని పరిధిలో మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. భూమి ఇవ్వమంటున్నాం. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అయితేనేమో మీరు యాక్షన్ పెట్టి 100 కోట్లు 150 కోట్లు అంటే చెప్పి మీరే చెప్తారు. మరి మేము 100 ఏళ్ళ సంది మేము మా తాత ముత్తాల సంది ల్యాండ్లు పెట్టుకుని ఉన్నందుకు మా ల్యాండ్స్ మీరు ఈ విధంగా మీరు మార్కెట్ వాల్యూ కాకుండా ఏదో మామూలుగా ఇస్తారంటే కాని పని. ఆ విధంగా ఉన్నది ఇప్పుడు మా పరిస్థితి. మేమంతా ఇప్పుడు ఒక రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఉన్న పట్టదాలన్నది తీసుకుపోయి ఊళ్ళో మాకు పొలం లేకుండా చేసేసిండు. అసలు మేము చెప్పుకుందాం అని అంటే ఒక భూస్వామి అనేది కూడా లేకుండా అయిపోయినాం మేము. ఇంత పెద్ద రైతు ఉండి ఈ రోజు జీరో అయిపోయినాం మేము. ఇక అతను రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద మనుషులు దిగబెట్టుకొని మా అందరిని ఆదుకుంటాడా లేకపోతే చంపుకుంటాడా అని చెప్పి ఆయనకే ఇచ్చి పెడుతున్నాం మేము. మీరేం చెప్తారు? పేపర్లో చూసించండి, నిద్ర కూడా పడతలేదు సార్. అందరినీ కరెక్ట్ న్యాయం జరిగేటట్టు చూడమని. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు, ఏం చేస్తుంది సార్. కొట్లాడతాం, అది చేస్తామంటారు. లాస్ట్ కోసం మేము అన్నాం అవసరం లేదని చెప్పేసి అన్నాం. ఎవరన్నా పిలిచినప్పుడు వచ్చినప్పుడు మాకు ఇంత కాగితం పంపించండి, మేమే వచ్చుకుంటాం మాట్లాడుకుంటాం అన్నాం. ఇందులో ఎవరు కొన్నది లేదు, అమ్మింది లేదు. దయచేసి దీని పోటల్ ఆధార్ మా తాతది, మా నాయన పేరు ఉంది, అంతే. అంతకని మించి ఎవరి పేరు లేదు. ఒకవేళ ఎవరైనా పేరు ఉంటే తీసుకోమని రమ్మని చెప్తాను మీకు. దయచేసి చెప్పండి సార్, మీ ప్రాజెక్టుకి సంబంధించి మీరు అంగీకరిస్తున్నారా? మేము అంగీకరిస్తున్నారు అంటే ఎట్లా అంగీకరిస్తారండి? ఇప్పుడు తాత ముత్తాతల సంధి సంపాదించుకున్న ఆస్తులు ఇవి. ఇవాళ ఈయనకి ఓట్లేసి గెలిపిస్తే మాన్యత మీద మాకే చేయి పెడతా అంటే ఎంతవరకు న్యాయం ఇది? సీఎం అంటే ఆయన ఎలా ఉండాలి? అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఓట్ల వరకే పార్టీలు, ఓట్ల తర్వాత అందరు నా వాళ్ళే అన్నట్టు ఉండాలి. ఇక ఏడా మన దుర్గం చెరువు 150 కోట్లు 177 కోట్లు అమ్మినావు. యాక్షన్ పెట్టి అమ్మి ఒక 10 తక్కువ మాకు. 170 అమ్ముతున్నావు కదా, 160 మాకు. 150 అమ్మినావు కదా, 140 మాకు. అట్లా యాక్షన్ పెట్టి తీసుకో, మేము వద్దంటలే. కానీ ఈ లెక్కల నేను గవర్నమెంట్ రేట్ ఇస్తా, నేను 13 హిసాబ్తో ఇస్తా, ఈ లెక్క ఇస్తా, ఆ లెక్క ఇస్తా, ఇవన్నీ ఆ లెక్కలు అని కుదరాయి. మొత్తమే చూసుకోవచ్చు, పరిహారం పూర్తి స్థాయిలో తమకు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా కోకాపేటలో అమ్మిన భూముల ధరలకు సమానంగా మాకు కూడా ప్రత్యామ్నాయం చూపాలి అని చెప్పి ఇక్కడ రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా కోకాపేటలో అమ్మిన భూముల ధరలకు సమానంగా మాకు కూడా ప్రత్యామ్నాయం చూపాలి అని చెప్పి ఇక్కడ రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.